ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు పూర్తిగా మారిపోయింది. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిపై కూడా ఫోకస్ చేస్తున్న ఆయన ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమవుతూ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటున్నారు. కేంద్ర సహకారంతో ఏపీలో అభివృద్ధిని పరుగులు పెట్టించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఎదురీదాల్సి ఉన్నప్పటికీ సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో పార్టీ పటిష్టతకు టైం కేటాయిస్తూ ఏపీలో పార్టీ పట్టు సడలకుండా లైన్ దాటుతున్న నేతలకు స్వీట్ వార్నింగ్లతో గాడిలో పెడుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా అటు పాలన ఇటు పార్టీపై ఆయన ఫోకస్ పెడుతున్న తీరు తమ్ముళ్లను ఆశ్చర్యపరుస్తోంది. అధికారంలో ఉంటే ఒక రకం, ప్రతిపక్షంలో ఉంటే మరో రకం. ఇది గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి వ్యక్తమైన అభిప్రాయం. అధికారంలో ఉన్నప్పుడు ఆయన దృష్టంతా పాలనపైనే ఉండేది. 2 సార్లు ఉమ్మడి రాష్ట్రంలో వ్యవహరించినప్పుడు అభివృద్ధిని పరుగులు పెట్టించిన హైటెక్ సీఎం అనిపించుకున్నారు. 2014లో 3ోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా విడిపోయిన ఏపీలో అభివృద్ధికి కృషి చేశారు. పట్టిసీమ నిర్మించి పోలవరం పనులు పరుగు పెట్టించి రాజధాని అమరావతికి ఒక రూపం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అధికారంలో ఉన్న ఆ 3 సార్లు పార్టీ వ్యవహారాలపై చంద్రబాబు పెద్దగా దృష్టించేవారు కాదన్న టాకుంది. 2019లో ఓటమి తరువాత వైసీపీ ప్రభుత్వం అరాచకాలు, వేధింపులు ప్రత్యక్షంగా చూసిన చంద్రబాబు 74 ఏళ్ల వయసులోనూ రాష్ట్రమంతా తిరిగి పార్టీ పటిష్టానికి ఎంతో కష్టపడ్డారు. సొంతంగా సర్వేలు చేయించుకుని పదుల సంఖ్యలో కొత్త అభ్యర్థులకు టికెట్లిచ్చి గెలిపించుకుని పార్టీకి ఫ్యూచర్ లీడర్లను తయారు చేసుకున్నారు. 4ోసారి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన వ్యవహార తీరులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలన్నీ చంద్రబాబును చాలానే ప్రభావితం చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే బాబులో మార్పు ఎక్కువగా వచ్చిందంటున్నారు. గతంలో సీఎంగా ఎక్కడికైనా వెళ్లేటప్పుడు షెడ్యూల్ ప్రోగ్రాంలపైనే దృష్టి పెట్టి అక్కడ చేసే పనుల మీదే ఫోకస్ పెట్టేవారు. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. తరచూ ఆయన కాన్వాయ్ ఆగటం, చుట్టుపక్కల ఉన్నవారితో మాట్లాడటం, యోగక్షేమాల గురించి ఆరా తీయటం కనిపిస్తోంది. చంద్రబాబు 4ోసారి పగ్గాలు చేపట్టగానే అమరావతిలో మార్పు మొదలైంది. వైసీపీ హయాంలో అడవుల్లా పెరిగిన చెట్లు మాయమయ్యాయి. అసంపూర్తిగా మిగిలిపోయిన నిర్మాణాలు పూర్తి చేయించే ప్రయత్నాలు మొదలయ్యాయి. అమరావతిని, పోలవరాన్ని 2 కళ్లుగా చేసుకుని ఆయన యాక్షన్ ప్లాన్ కొనసాగుతోంది. పోలవరం వరుస సమీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారాన్ని పోలవరంగా చేసుకున్నాం. అదొక ప్యాషన్. ఒక మాటలో చెప్పాలంటే అదొక అబ్సెషన్. పోలవరం అనేది ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలి. పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం. ఇది కంప్లీట్ చేసి జాతికి అంకితం చేస్తే జాతి బాగుపడుతుందనే ధ్యేయంతో రాత్రింబగళ్ళు పనిచేశాం. 72% పనులు పూర్తి చేశాం. 11,762 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఒకే రోజున 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసి గిన్నిస్ ఆఫ్ బుక్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాం. డయాఫామ్ వాల్ 414 రోజుల్లో పూర్తి చేశాం. 100 మీటర్ల లోతు డయాఫామ్ వాల్ని 414 రోజుల్లో పూర్తి చేశాం. స్పిల్వే గేట్లన్నీ డిజైన్లు సిద్ధం చేసి గేట్లను అమరించి అదే మార్గం మీరు చూస్తే ఎక్కడికక్కడ స్పిల్వే కానీ స్పిల్ ఛానల్ కానీ ఇవన్నీ పూర్తి చేశాం. కాఫర్ డ్యామ్ కట్టాం. లోయర్ అప్పర్ 2 కాఫర్ డ్యాములు కట్టాం. ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉండే ఉమాభారతి, ఆనాటి మంత్రి, తర్వాత నితిన్ గడ్కరీ, ప్రధానమంత్రి గారికి కూడా ఎప్పుడప్పుడు బ్రీఫ్ చేస్తూ ఈ పనులన్నీ పూర్తి చేశాం. పాలనా వ్యవహారాలతో పాటు పార్టీ వ్యవహారాలపై కూడా ఆయన దృష్టి సారిస్తున్నారు. తెలంగాణలో టీడీపీ బలోపేతంపై కూడా ఆయన ఫోకస్ పెడుతున్నారు. 2 వారాలకోసారి హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సమీక్షలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తున్నారు. 45 సంవత్సరాలుగా నన్ను ఆదరించి గౌరవించారు, పార్టీని బలోపేతం చేశారు. ఇది మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ.
తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ తెలుగువారి కోసం పనిచేస్తూనే ఉంటాం. అందుకే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక హిస్టారికల్ విక్టరీ వచ్చింది. దానికి కారణం మీ అందరి అభిమానం, మీ అందరి కృషి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మనం చేసిన పనులు శాశ్వతంగా ప్రజల్లో గుర్తుంటాయి. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. భవిష్యత్తులో కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీని ఇక్కడ అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. అందుకనే మీరు చూస్తే ఈరోజు మొత్తం తెలుగుదేశం పార్టీ అడ్హాక్ కమిటీలు ఉన్నాయి. అన్ని కమిటీలు రద్దు చేసి కొత్తగా అడ్హాక్ కమిటీలు వేసి అదే సమయంలో మెంబర్షిప్ కూడా ఆన్లైన్లో పెడతాం. అదే వారికి నేరుగా వచ్చి మిమ్మల్ని కలుస్తారు. మళ్ళీ కొత్త మెంబర్షిప్ తయారు చేసి కొత్తగా ఎవరైతే యువరక్తం ఉందో ఆ యువరక్తంతో పార్టీని శాశ్వతంగా బలోపేతం చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, మరోవైపు పాలనా వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా ఏపీ టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ నేతలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. అదే సమయంలో పార్టీ లైన్ దాటుతోన్న నేతలకు సున్నితంగా వార్నింగ్లిస్తున్నారు. తాజాగా ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. 2-3 ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచి పేరు దెబ్బతింటోందని, పేపర్ల నిండా వారు చేసిన పొరపాట్లను ప్రస్తావిస్తూ వార్తలు వస్తుండటంతో అందరికీ చెడ్డ పేరు వస్తోందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంత్రులకు కూడా జాగ్రత్తలు చెప్పారు. మీ జిల్లాలోని ఎమ్మెల్యేలు, నాయకులను మీరే గైడ్ చేయాలని సూచించారు. ఇకపై అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులది, ఎమ్మెల్యేలదేనని సున్నితంగా హెచ్చరించారు. అలాగే ప్రభుత్వంలో కీలకమైన సమాచారం బయటకు పోతుందని, శ్వేతపత్రాల్లో సమాచారం, ఓటాన్ అకౌంట్ వివరాలు, ఇతర కీలకమైన నిర్ణయాలు బయటకు పొక్కటంపై విస్మయం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో కొందరు మంత్రులు ప్రభుత్వ శాఖల్లో ఇంకా వైసీపీ ఇన్ఫార్మర్లు ఉన్నారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళన ముఖ్యమని సూచిస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే చంద్రబాబు అటు ప్రభుత్వం, ఇటు పార్టీ అంటూ 2 పడవల ప్రయాణం ఈజీగా చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.